అందరికీ నమస్కారం. మనం ఈరోజు నిరాహార దీక్ష అనేది మొదలుపెట్టాము. ఎందుకు మొదలుపెట్టామంటే గత 10 సంవత్సరాల నుండి నాగారం మున్సిపాలిటీలో 22 కాలనీలు వరద ముంపుకు మురికి వాటర్ గురి అయి చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. గతంలో కూడా మనము ఈ రోడ్డు వెలుపులో భాగంగా కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు గుండా మురికి కాలువను అక్కడ డైవర్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు 80 లక్షలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఆ ఇన్స్టాలేషన్స్ చేయకుండా అడ్డుకున్నారు కొందరు పెద్దలు. అదే కంటిన్యూ నడుస్తుంది ఇప్పటివరకు కూడా. ఇది 22 కాలనీలు ఏవైతే ఉన్నాయో గత 5-6 సంవత్సరాల నుండి ఉధృతంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. అయ్యా, మా 22 కాలనీల గుండా కాకుండా మెయిన్ రోడ్డు గుండా మురికి కాలువ నిర్మాణం చేయండి. ఎందుకంటే 22 కాలనీల గుండా 36 వంకలతో దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల పాటు బడ్జెట్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీరు అంత డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మెయిన్ రోడ్డు గుండా విశాల్ మార్ట్ దగ్గర నుండి అభిసాగర్ పెద్ద కప్పు వరకు దాదాపు 800 మీటర్లు మాత్రమే. ఆ 800 మీటర్లు 20 కోట్ల బడ్జెట్ మాత్రమే అవుతుంది. దాదాపు 60 కోట్లు 80 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. అది ప్రజల సొమ్ము ఎందుకు వృధా చేయాలని చెప్పేసి మీరు భావిస్తాను. పదే మేము అధికారులు కానీ పెద్దలు కానీ విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి విన్నవించడం, అందరికీ తెలియజేయడం జరిగింది. కావున ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారు కూడా నేను మెయిన్ రోడ్డు కూడా మురికాలం నిర్మాణం చేస్తా అని చెప్పేసి మనకు ఒక హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో ఈటలందరూ లేటప్పుడు మన నాగారం మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు చైర్మన్ చంద్రారెడ్డి గారు కూడా 22 కాలనీల గుండా వద్దు, మెయిన్ రోడ్డు గుండా ముద్దు అని చెప్పేసి ఒక నినాదంతో మనకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్ను మరి ఎందుకు ఇప్పుడు మీరు దాన్ని పక్కతో పట్టిస్తున్నారు? మరి మీరు లెటర్ ఇచ్చినప్పుడు తెలియదా ఈ మురికి కాలువ నిర్మాణం అనేది మెయిన్ రోడ్డు గుండనే అని చెప్పేసి మీరు ఆ రోజు లెటర్ ఇచ్చినప్పుడు మరి ఈ రోజు ఈటల రాజేందర్ గారిని తప్పుదో పట్టించి 22 కాలనీల గుండా మురికి కాలువ నిర్మాణం ఎందుకు అంకరం కట్టుకున్నారని చెప్పి పెద్దలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్ చంద్రరెడ్డి సార్, మీరు ఆ రోజు మీరు ఉత్తరం ఇచ్చారు కదా, ఆ ఉత్తరాన్ని మీరు ఎందుకు ఈరోజు తుంగలో దొక్కుతున్నారు? మరి మీరు ఇచ్చిందే కదా, ఇచ్చండి వరకు లెటర్ వచ్చింది మీరే కదా, ఆ లెటర్ మీరు ఎందుకు ఈరోజు మరి సాల్వ్ చేయలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎంపీ గారిని మీరు అనవసరంగా తప్పుదారి పట్టించి ఎంపీ గారిని మీరు ఏవో చెప్పేసి ఈ 22 కాలనీల గుండా మురికాలు నిర్మాణం కంకణం కట్టుకోవడం చాలా బాధాకరం, చాలా ఇబ్బందులకు గురి చేయడం విషయం. అయ్యా ఈటలందరూ సార్, మీరు ఒక్కసారి మా ప్రజలతోటి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏ లీడర్ ఏ పెద్ద నాయకులు వదిలేవు, మాతోటి మీరు ఒకసారి మేము 22 కాలనీ ప్రజలు మీతో మీట్ అవుతాం, మా సమస్యను వివరిస్తాం, మీరు వినండి. విన్న తర్వాత మా సమస్య ఏంది, మేము చెప్పేది ఏంది, మేము పడ్డ బాధలు ఏంది, మేము పడుతున్న బాధలు ఏంది మీరు వినాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయ్యా, మా 22 కాలనీ బాధ గోడు వినాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.